వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి ఫస్ట్ వన్, ఇండియా ఉజ్బెకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. దాని పేరు ఏంటంటే ఎక్సైజ్ దస్త్ లింక్ అనమాట. సో దస్త్ లింక్ అంటే ఏం లేదు, ఫ్రెండ్షిప్. సో ఇక్కడ మనం ఏ దేశంతో అని చెప్తున్నా, ఉజ్బెకిస్తాన్. సో ఉజ్బెకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి న్యూస్ ఏంటంటే ఇంతకుముందు మన దేశంలో జరిగింది, ఇప్పుడు ఉజ్బెకిస్తాన్కి ఇండియాకి జరిగేటువంటి ఈ ఎక్సైజ్ ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం జరగబోయేటువంటి ఎడిషన్ అనేది ఉజ్బెకిస్తాన్ దేశంలో జరగనుంది. సో దస్త్ లింక్ అంటే ఏంటి అనేది కూడా ఒకసారి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. దస్త్ లింక్ అంటే ఫ్రెండ్షిప్ అన్నమాట. ఎప్పుడు ఈ ఎక్సైజ్ స్టార్ట్ అవబోతుందంటే April 15th. బట్ మ్యాప్ పాయింటింగ్ వైజ్ మనకు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశానికి ఉజ్బెకిస్తాన్కి కామన్ బోర్డర్ ఉందా లేదు, ఎందుకంటే రెండు దేశాలకి సరిహద్దు అనేది లేదు, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు జరగబోయేటువంటి ఎడిషన్ ఏదైతే ఉందో అది 5th ఎడిషన్ అనమాట. సో ఈ ఎడిషన్కి సంబంధించినటువంటి న్యూస్ ఏంటంటే ఈ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ దస్త్ లింక్ ఏదైతే ఉందో April 15th నుంచి April 15th నుంచి టెర్మిజ్ డిస్టిక్లో ఈ యొక్క ఉజ్బెకిస్తాన్లో ఉన్నటువంటి టెర్మిజ్ డిస్టిక్లో ఈ ఎక్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే లాస్ట్ ఇయర్ మన దేశంలో నిర్వహించారు, ఈ ఇయర్ ఈ యొక్క ఎక్సైజ్ ఏదైతే ఉందో అది ఉజ్బెకిస్తాన్లో నిర్వహించబోతుంది అనమాట. అండ్ మన భారతదేశం తరపున పాల్గొనేటువంటి ట్రూప్ అంటే ఇందులో పాల్గొనేటువంటి బృందం ఏది అంటే గ్రహ్వాల్ రైఫిల్స్కి సంబంధించినటువంటి రెజిమెంట్ సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఆర్మీ ఎక్సైజ్లో పాల్గొనబోతున్నారు అనమాట. అండ్ ఇది 5th ఎక్సైజ్ అని చెప్పాం. లాస్ట్ ఇయర్ జరిగినటువంటిది 4th ఎక్సైజ్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరిగిందంటే పిత్రోగర్ ఉత్తరాఖండ్లో ఈ యొక్క ఎక్సైజ్ అని నిర్వహించడం జరిగింది. అది లాస్ట్ ఇయర్ మార్చ్ 2023 టైంలో ఈ ఎక్సైజ్ అనేది మన దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. అండ్ ఈ ఇయర్ జరగబోయేటువంటి ఎక్సైజ్ దస్త్ లింక్ ఏదైతే ఉందో అది ఉజ్బెకిస్తాన్ ప్రాంతంలో జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ యొక్క ఎక్సైజ్ దస్త్ లింక్ అనేది అంటే మన దేశానికి ఉజ్బెకిస్తాన్ దేశానికి జరిగేటువంటి ఈ ఎక్సైజ్ ఏదైతే ఉందో అది November 2019 టైం నుంచి ఈ ఎక్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇండియా ర్యాంక్డ్ నెంబర్ 10 ఇన్ సైబర్ క్రైమ్. మన దేశము సైబర్ క్రైమ్లో 10వ స్థానాన్ని సొంతం తీసుకున్నాం. సో 10వ స్థానం అంటే అది మంచి విషయమా చెడ్డ విషయమా అంటే చెడు విషయం అనమాట. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది ఎప్పుడైనా ఒక దేశంలో తక్కువగా ఉంది అంటే ఆ దేశంలో మంచి పరిణామం అనేది ఉన్నట్టు. బట్ ఎప్పుడైతే ఈ ర్యాంక్ అనేది ఎక్కువగా ఉందో అంటే సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి కేసులు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయంటే మన భారతదేశంలో సైబర్ క్రైమ్ ఎక్కువగా ఉందని మనం భావించాలి. సో వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్, సో వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో మన దేశానికి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 10వ ర్యాంక్ అనేది సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే చాలా వరకు పేమెంట్స్ చేసేటప్పుడు ఫ్రాడ్స్ గురవుతున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. మన ఎవ్రీడే లైఫ్లో మనం ఇప్పుడైతే డిజిటల్గా మనం చాలా వరకు పేమెంట్ సిస్టమ్ని మనం మార్పు చేసుకున్నాం. సో అలా డిజిటల్ పేమెంట్స్ చేసేటప్పుడు చాలా వరకు ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి మన దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తుంది. సో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. అవేర్నెస్ లేకపోవడం వల్లే చాలామంది ఈ యొక్క ఫ్రాడ్స్కి గురవుతూ ఉంటారనమాట. సో దీనికోసం అయితే మన దేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి నియర్లీ 100 దేశాల మీద చేసినటువంటి రీసెర్చ్లో భాగంగా ఈ యొక్క సైబర్ క్రైమ్ ఇండెక్స్ అనేది ఇవ్వబడింది. సో ఫస్ట్ ఏ దేశానికి సైబర్ క్రైమ్ ఎక్కువగా ఉంది అని తెలిసిందంటే రష్యా అనమాట. సో రష్యాలో ఫస్ట్ పొజిషన్ ఉంది కాబట్టి రష్యాలో సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. తర్వాత ఉక్రెయిన్, నెక్స్ట్ చైనా, USA, నైజీరియా, రొమేనియా, నార్త్ కొరియా. సో మన దేశం వచ్చేసి 10th పొజిషన్లో ఉందన్నమాట. సో ఫస్ట్ ఎవరంటే రష్యా, ఉక్రెయిన్, చైనా, USA, నైజీరియా, రొమేనియా అండ్ నార్త్ కొరియా. సో ఇండియా తరపున పాల్గొన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో తమ అద్భుతమైన ప్రతిభని కనపరచడం ద్వారా మన దేశం యొక్క ఖ్యాతిని తీసుకొచ్చారనమాట. సో దీనికి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్, ఎవరు గెలుపొందారు, ఎన్ని మెడల్స్ వచ్చాయి, అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడైతే ఉదిత్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పాల్గొన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి సిల్వర్ అనేది రావడం జరిగింది, సిల్వర్ మెడల్ అనేది సాధించారు. పురుషుల 57 kgల విభాగంలో ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 సంబంధించి ఉదిత్ అనేటువంటి వ్యక్తికి సిల్వర్ మెడల్ అనేది సాధించడం జరిగింది. అండ్ అభిమన్యుకి 70 kgs విభాగం అండ్ వికీ వచ్చేసి 97 kgs విభాగంలో బ్రోంజ్ మెడల్స్ అనేవి సాధించడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురు ద్వారా
ఫస్ట్ ఓపెనింగ్ డే రోజే మన దేశానికి 3 మెడల్స్ అనేవి సంపాదించడం జరిగింది. బట్ ఇండియా ఫస్ట్ టైం అసలు గోల్డ్ అనేది సాధించడంలో ఈ యొక్క గోల్డ్ కేటగిరీ మాత్రం రాలేదు. బట్ 2019 నుంచి కూడా మన దేశానికి ఎవ్రీ ఇయర్ ఒక గోల్డ్ మెడల్ అనే విన్ అవుతూ వస్తుందన్నమాట. సో ఇంతకుముందు అయితే మన దేశానికి రవి దాహియా అండ్ అమన్ షెరావత్ వీళ్ళిద్దరి తరపున పాల్గొన్నటువంటి రెజ్లింగ్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఏవైతే ఉన్నాయో వాటిలో మన దేశానికి బంగారు పథకాలు అనేవి సాధించి పెట్టడం జరిగింది. బట్ ఇక్కడ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 ఏదైతే ఉందో అది ఎక్కడ నిర్వహించబడుతుందంటే బిష్కెక్, కిర్గిజిస్తాన్. ఈ యొక్క ప్లేస్లో ఇప్పుడు జరగబోయేటువంటి ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో మన దేశానికి 3 మెడల్స్ అనేవి సంపాదించడం జరిగింది. సో యూకే తరపు నుంచి వచ్చినటువంటి ఒక న్యూస్ అనమాట. మన దేశానికి ఒక అంబాసిడర్, అది కూడా యూకే దేశం నుంచి, యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఒక ఉమెన్ని మహిళా కమిషనర్గా మన దేశానికి, మహిళా హై కమిషనర్ అంటే ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చినటువంటి ఒక రాయబారి అనమాట. 2 దేశాల మధ్య బంధాన్ని మెరుగుపరచడం కోసం ఇలా రాయబారులని మన దేశం వేరే దేశాల్లో నియమిస్తూ ఉంటుంది. అండ్ వేరే దేశాలకు చెందినటువంటి వ్యక్తుల్ని మన దేశానికి కూడా పంపిస్తూ ఉంటారనమాట. అలా ఇక్కడ మన దేశంకి అపాయింట్ చేయబడినటువంటి ఫస్ట్ ఉమెన్ హై కమిషనర్ ఎవరంటే లిండీ క్యామెరన్ గారు. సో ఆమెని మన దేశానికి రాయబారిగా యూకే ప్రభుత్వం పంపించడం జరిగింది. అసలు ఈమెకి ఇటువంటి పొజిషన్ అనేది ఇవ్వడానికి ఇంపార్టెన్స్ ఏంటి, అంటే ఈమె యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో లిండీ క్యామెరన్ గారు అయితే ఫార్మర్ సీఈఓగా వర్క్ చేశారు. ఏ డిపార్ట్మెంట్ కంటే యూకేకి సంబంధించినటువంటి నేషనల్ క్రైమ్ బ్యూరో సెక్యూరిటీ సెంటర్ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీ సెంటర్ పరంగా ఈమె తమ యొక్క సేవల్ని చాలా వరకు ఆ యొక్క యూకే దేశానికి అందించడం జరిగిందనమాట. సో ఈమెని ఇప్పుడు మన దేశానికి హై కమిషనర్గా నియమించబడడం జరిగింది. అంటే మన దేశంలో యూకే తరపున ఈమె రాయబారిగా మన దేశంలో ఉండి వర్క్ చేయబోతున్నారు. సో లిండీ క్యామెరన్ ఎవరైతే ఉన్నారో, సో 70 years తర్వాత, మనమైతే 70 years క్రితమే విజయలక్ష్మి పండిట్ గారిని మన దేశం తరపున యూకేకి పంపించి అక్కడ మన దేశం తరపున రాయబారిగా విజయలక్ష్మి పండిట్ గారిని నియమించాం. బట్ ఇప్పుడు ఒక 70 సంవత్సరాల తర్వాత ఒక లేడీ అంబాసిడర్ని మన దేశానికి యూకే పంపించింది అనమాట. సో ఈమె అయితే క్యామెరూన్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె ఇంతకుముందు ఇరాక్లో అండ్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఆమె యొక్క సేవలు అనేది యూకే ప్రభుత్వానికి అందించడం జరిగింది. అండ్ మన దేశానికి యూకేకి ఉన్నటువంటి సంబంధాలు చాలా వరకు బెటర్, ఎందుకంటే ఇక్కడ మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి పాలనలో ఉన్నారు. మన దేశ యొక్క మూలాలు అక్కడ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మన దేశానికి, ఇండియాకి అండ్ యూకేకి 12th largest ట్రేడ్ పార్ట్నర్గా యూకే ప్రభుత్వం అనేది వర్క్ చేస్తుంది అనమాట. మన 2 దేశాల మధ్య వాణిజ్యం అనేది చాలా బెటర్గా, మెరుగ్గా ఉంది. అండ్ గగన్దీప్ కాంగ్ అనమాట. సో డాక్టర్ గగన్దీప్ కాంగ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి జాన్ డ్రిక్స్ గ్రీండర్ గ్లోబల్ హెల్త్ అవార్డు అనేది రావడం జరిగింది. అంటే గ్లోబల్ హెల్త్ అవార్డు, ఆ యొక్క సైంటిస్ట్ నేమ్ వచ్చేసి జాన్ డ్రిక్స్ గ్రైండర్ అవార్డు అనమాట. ఈ యొక్క అవార్డు ఏదైతే ఉందో అది ఎవ్రీ ఇయర్ ఒకసారి ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటువంటి, కృషి చేసినటువంటి వ్యక్తులకు ఇస్తూ ఉంటారు. సో మన దేశం నుంచి ఒక వ్యక్తి, అది కూడా ఒక మహిళని ఈ యొక్క అవార్డుకి ఎన్నుకోవడం అంటే చాలా గొప్ప విషయం అనమాట. సో ఈ యొక్క అవార్డు ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. సో గగన్దీప్ కాంగ్, సో ఈమెని ఈ యొక్క అవార్డుకి ఎన్నుకోవడంలో ఈమె చేసినటువంటి కృషి ఏంటంటే, ఈమె మన దేశంలో చైల్డ్ హెల్త్ ఏదైతే ఉందో దాని మీద వర్క్ చేస్తూ అక్కడ ఆమె చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల పరంగా పిల్లల్లో ఎటువంటి మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి హెల్త్ ఎలా బెటర్ చేయాలి అనేటువంటి విషయాల మీద ఆమె యొక్క సైంటిఫిక్గా ఆమె రీసెర్చ్ చేసిందనమాట. అండ్ దాంతోపాటు ఆమె వర్క్ కూడా చాలా చేసింది. అంటే ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, పిల్లల్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, వాటిని తగ్గించడానికి మనం ఏం చేయగలం అనేటువంటి విషయాల మీద ఆమె చేసినటువంటి రీసెర్చ్ని కనుగొని ఆమె యొక్క రీసెర్చ్ని గుర్తిస్తూ ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అవార్డు గ్రీడ్నర్ అవార్డు ఏదైతే ఉందో, గ్రీడ్నర్ ఫౌండేషన్ వాళ్ళు కెనడాకి సంబంధించినటువంటిది అనమాట. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ హెల్త్ పరంగా, మెంటల్ వెల్బీయింగ్ పరంగా ఎవరైతే చర్యలు తీసుకొని వెల్బీయింగ్ కోసం కూడా, అంటే మానసికంగా అయినా శారీరకంగా అయినా ప్రపంచంలో ఉన్నటువంటి ఏదో ఒక విషయాన్ని మార్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఒకసారి అవార్డు అనేది ఇస్తూ ఉంటారనమాట. సో ఏ విధంగా అంటే హెల్త్ అండ్ వెల్బీయింగ్ పరంగా, అంటే మానసికమైనటువంటి హెల్త్ అయినా, శారీరకమైనటువంటి హెల్త్ అయినా, మెంటల్ హెల్త్ వెల్బీయింగ్ కోసమైనా కృషి చేసినటువంటి వ్యక్తులకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రెసెంట్ అయితే ఈమె ఎక్కడ వర్క్ చేస్తూ ఉన్నారంటే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అని మనం విన్నాం కదా. సో బిల్ అండ్ మెలిండా
గేట్స్ ఫౌండేషన్లో డైరెక్టర్గా తమ విధులు అనేవి ఈమె నిర్వహిస్తూ ఉంది. సో ఆమె చైల్డ్ హెల్త్ ఇన్ ఇండియా పరంగా ఆమె చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దాన్ని గుర్తించి ఈ యొక్క ప్రెస్టీజియస్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళని ఈ యొక్క అవార్డుకి ఎంపిక చేసి గుర్తించి చేయడం అంటే అది చాలా గొప్ప విషయం. ఆమె మన భారతదేశం నుంచి ఉంది కాబట్టి అది కూడా మన దేశానికి గుర్తింపుని తీసుకొచ్చేటువంటి అంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.